హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఈ రోజు అయితే మరొక వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. సో ఈ మధ్య అయితే వీడియోస్ తీయట్లేదు కదండి. సో ఎందుకు అనేది కొంచెం నాకైతే హెల్త్ అనేది అప్సెట్ అయింది. అండ్ అలానే స్కూల్ వల్ల కూడా కొంచెం హాఫ్ డేస్ అనేవి స్టార్ట్ చేశారు కదా, ట్యూషన్, స్కూల్, ఇవన్నీ కూడా కొంచెం క్లమ్జీ అయిపోయి 10th ఎగ్జామ్స్ అప్పుడు మధ్యాహ్నం పెట్టడం ఇట్లాగా. సో కొంచెం అట్లా ఇబ్బంది అయిపోయి నేను వీడియోస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి ఈ వీడియోస్ ఇంకెవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేదండి. సో అన్నెసరీ అనేవంతా కూడా మనం మన ఛానల్లో పెట్టము. లాంగ్ వీడియోస్ వరకు మనకి ఎంతవరకు అయితే యూజ్ అవుతాయో ఆడవాళ్ళకి, సో అది మాత్రమే ఉంటుంది. సేవింగ్ ఛాలెంజెస్, మనీ సేవింగ్ ఐడియాస్, గోల్డ్ సేవింగ్ ఐడియాస్, ఇవే మాత్రమే ఉంటాయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసేసి నేను లాస్ట్ ఒక వీడియో పెట్టానండి. ఆడపిల్లకి ఏ ఏజ్ లో ఏ గోల్డ్ ఐటమ్ తీసుకోవాలి అనేది ఆ వీడియోలో అనేది మెన్షన్ చేశాను. కానీ ఏజ్ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. సో నాకు వచ్చిన కమెంట్స్ లో అన్ని కూడా ఏజ్ మెన్షన్ చేయండి, అండ్ అలానే ఇంకా పాపిడి బిల్ల అనేది, అండ్ అలానే బ్యాంగిల్స్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో మర్చిపోవడం ఇన్ ద సెన్స్ అంటే నాకైతే అనిపించింది మనం రోజువారీగా అంటే ఫ్రీక్వెంట్ గా వాడే గోల్డ్ ఐటమ్స్ మాత్రమే నేనైతే ఇక్కడ మెన్షన్ చేశాను. పాపిడి బిల్ల అనేది పెద్ద అయితే మనకి అనవసరం. అంటే పెళ్లి వరకు మాత్రమే ఆడపిల్లలకి చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెడితే ముద్దొస్తారు, పెళ్లి వరకే యూజ్ చేస్తాము. ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత యూజ్ చేయము, పక్కన పడేస్తాము. సో ఆ థింక్ లో, ఆ థాట్ లో నేను అనేది రాయలేదనమాట, అంటే మెన్షన్ చేయలేదు ఇక్కడ. అండ్ అలానే బ్యాంగిల్స్, కొంతమందికి బ్యాంగిల్స్ అంటే 60 grams వరకు పెట్టేయాల్సి వస్తుందండి. బాగా సాలిడ్ గా పెట్టాలి చేయించాలి అంటే. లేదు, 2 బ్యాంగిల్స్ 25 grams లో చేసుకోవచ్చు. సో 25 grams మనం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళము చేయించాలి అంటే అది కొంచెం రిస్కే కదండి. సో అందుకని నేను లైట్ వెయిట్ లో ఎంతవరకు చేయించుకోవచ్చు అంతవరకు చెప్పాను. బ్రాస్లెట్ కడా మోడల్స్ కూడా వస్తున్నాయి. ఆ కడా మోడల్ ఒకటి చేయించుకున్న ఒక చేతికి వేసుకుంటే అందంగా ఉంటుందని చెప్పేసి నేను బ్రాస్లెట్ కడా మోడల్, లేదంటే చైన్ మోడల్స్ లో బ్రాస్లెట్ అనేది మెన్షన్ చేశాను. సో ఈ థాట్ లో నేనైతే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో కామెంట్ రూపంలో చెప్తే అర్థం కాదేమో అని చెప్పేసి నేను అక్కడ పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మాత్రం పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో నా ఆలోచన మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఏజ్ మెన్షన్ చేయండి అని చెప్పేసి అన్నారు కదా. నేను ఆ రోజు అసలు మెన్షన్ చేయాల్సిన మెయిన్ టాపిక్ వచ్చేసి ఏజ్ గురించి. నేను అదే మర్చిపోయాను అనమాట. సో ఏ వయసులో ఎంత బంగారం కొనాలి, సో ఎంతలో చేయించాలి అనేది చెప్పాను. కానీ మెయిన్ టాపిక్ ఏ వయసులో చేయించాలి అనేది మెన్షన్ చేయడం మర్చిపోయా. సో చిన్న చైన్ అంటే నార్మల్ గా చైన్ మోడల్ అనేది డైలీ వేర్ యూసేజ్ కి చైన్ చేపిస్తాం కదా. సో ఆ చైన్ అనేది మనం చిన్నప్పుడే చేపించేస్తామండి. పిల్ల పుట్టినప్పుడే ఎవరో ఒకళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఎవరో ఒకళ్ళు చేపించేస్తారు. సో అదే కొంచెం ఒక 7 grams లో తీసుకున్నామంటే అది ఇంకా రఫ్ అండ్ టఫ్ గా వాడొచ్చు. అంటే మనం తీసుకునేది పల్స్గా పొడుగ్గా ఉండకూడదు, మందంగా చిన్నగా ఉన్నా కూడా ఇంతవరకు ఒక నెక్ లెంత్ లో వచ్చినా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా నెక్ లెంత్ లోనే కదండి ఆడపిల్లలు యూజ్ చేస్తుంది. సో నేను అనుకోవడం ఇంకా నెక్ లెంత్ వరకు వచ్చినా కూడా ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చేసినాయి అనమాట. 6 grams లో 7 grams లో కూడా చాలా గట్టి చాట అనేది వచ్చిందనమాట. సో అది మనం ఫస్ట్ లో తీసుకునేటప్పుడే కొంచెం చూసి మంచిగా తీసుకుంటే అది ఇంకా పిల్లలు పెద్దయినా కూడా వాడుకోవచ్చు అనమాట. చిన్న నెక్లెస్, ఈ చిన్న నెక్లెస్ అనేది పిల్లలు ఒక 2 పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత అయినా, లేదంటే పెద్ద అయ్యే టయానికి ఒక 11 years కి అప్పటికైనా తీసుకోవచ్చు. ఇప్పుడు పాపిడి బిల్ల అడిగారు. పాపిడి బిల్ల మనము ఒక 2 grams 3 grams లో వస్తున్నాయండి గోల్డ్వి, 22 carats. సో 2 grams లో 3 grams లో మనం తక్కువలో కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి అండి పెట్టేది. ట్రెడిషనల్ గా మనం రెడీ అయినప్పుడు మాత్రమే కదా, ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు పెళ్లిళ్ళు, ఫంక్షన్లలో అప్పుడు మాత్రమే. సో 2-3 grams ఇంతవరకు కూడా వచ్చేస్తున్నాయి అనమాట, జస్ట్ మాంగటికా స్టైల్లో. సో అది తీసుకున్నా కూడా
పుట్టినప్పుడే పిల్ల పుట్టినప్పుడే చైన్ పాపిడి బిల్ల తీసుకుంటేనంట ఫస్ట్ ఆడపిల్లకి పాపిడి బిల్ల తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నేను విన్నానండి. సో ఫస్ట్ పాపిడి బిల్ల మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. పాపిడి బిల్ల, చిన్న చైన్ ఆ రెండు అయిపోతాయి అనమాట. సో నెక్లెస్ అండ్ రింగ్ ఇవి కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత తీసుకుంటేనే మంచిది. అంటే 11 years వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటే అంటే ఈ లోపు ఏం చేయొచ్చు అంటే మనం గోల్డ్ సేవ్ చేసుకోండి, కాయిన్స్ రూపంలో సేవ్ చేసుకోండి. లేదు నెక్లెస్ మీ కంఠానికి సరిపడా తీసుకున్నారనుకోండి, కొంచెం ట్రెండీ మోడల్లో తీసుకున్నారనుకోండి, పిల్లలకు కూడా సెట్ అయిపోతుంది. సో ఈ పిల్లలు కొంచెం ఒక 5-6 years వచ్చే లోపే రింగ్స్, చైన్, నెక్లెస్ మోడల్ తీసుకున్నారనుకోండి, మన అమ్మ వాళ్ళ గొంతుకి సరిపడేటట్లు అండ్ అలానే మన ఫింగర్ కి సరిపడేటట్లు తీసుకున్నట్లయితే పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా ట్రెండీగా తీసుకుంటే వాళ్ళకి అసలు నచ్చదు అనే ప్రసక్తే ఉండదన్నమాట. ట్రెండీగా ఆలోచించి తీసుకోండి. అండ్ అలానే బ్రాస్లెట్, కడ మోడల్ బ్రాస్లెట్. సో అది మాత్రం మనం చెప్పాను కదండి, పిల్లలు 12 years వచ్చేలోపు చిన్న చైన్, పాపిడి బిల్ల, నెక్లెస్, రింగ్, బ్రాస్లెట్ ఇవి మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి. ఒక 12 years వచ్చేలోపు తీసేసుకున్నారనుకోండి. తర్వాత హారం ఉంది కదా, పిల్లలు పెద్ద అవుతారు కదా, మెచ్యూర్ అవుతారు కదండి. సో ఆ మెచ్యూర్ టయానికి మనం హారం అనేది, ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి, 2 సెవర్లలో కూడా మనకి హారం మోడల్ అనేది వచ్చేస్తుంది. నేను అక్కడ రాసింది కూడా 16 grams అండి హారము. సో హారం అనేది మనం కొంచెం హెవీగా తీసుకోవాలి అంటే తీసుకునే వాళ్ళు తీసుకోగలుగుతారు. మనలాంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమైతే తీసుకోలేము కదండి. సో మనం పిల్లలు పెద్ద అయ్యే లోపే ఒక 12-13 years మెచ్యూర్ అయ్యే టయానికి మనము చైన్, చిన్న నెక్లెస్, బ్రాస్లెట్, కడా మోడల్ తీసుకోండి, బాగుంటుంది. అదే ఇంకా బ్యాంగిల్ లాగా కూడా పనికొస్తుంది అనమాట. రింగ్ అండ్ అలానే హారము. సో ఇవి మొత్తం చేయించుకున్నాం అనుకోండి, ఆ మెచ్యూర్ అయ్యే టయానికి మనం పిల్లకి ఎటువంటి పిచ్చి ఆభరణాలు కూడా పెట్టేదానికి ఛాన్స్ ఉండదన్నమాట. సో చక్కగా మనం చేయించుకున్న బంగారంతో మాత్రమే పిల్లని అలంకరించుకోవచ్చు. అండ్ అలానే మనకి బుట్టలు, మాటీలు, చెంపస్వరాలు, సో అవి మనకైతే బుట్టలు ఆల్రెడీ ఉంటాయి కదండి. సో ఆ మోడల్ పిల్లలకి నచ్చితే, నేనైతే మా అమ్మ వాళ్ళు చేయించిన బుట్టలు నాకు ఉన్నాయండి. నేనైతే అసలు ఆ బుట్టలు అనేది నాకు నచ్చవు. నేనేం చేశానంటే నా పిల్లకి అనేది అవి ఉంచేసేసి 2 step బుట్టలు అనమాట. సో నాకైతే అంతగా సూట్ అవ్వట్లేదు, నాకు నచ్చట్లేదు పెట్టుకుంటే. సో ఇవే ఇంకా నాకు 7th class లో ఉన్నప్పటి నుంచి నేను ఇదే మోడల్ వాడుతున్నాను అనమాట. ఇంకా నేనేంటంటే బంగారము సేవ్ చేసుకోవాలి అలా అని చెప్పేసి, అలంకరించుకోవాలి అని చెప్పేసి నేనైతే నాకు ఆ థాట్ ఉండదు. సో దానివల్ల ఏమో అర్థం కాదు. సో నాలాగైతే అందరూ ఉంటారు కదా. సో నా బుట్టలు అయితే నా పిల్లకి ఉంచేసాను అనమాట. దాని మీద మాటిలు, చెంపస్వరాలు తీసేసుకుంటే సరిపోతుంది. చెంపస్వరాలు కూడా 7 grams లో వచ్చేస్తున్నాయండి. సో ఇంకా పిల్ల కొంచెం పెద్ద అయిన తర్వాత మనం చిన్నగా మాటిలు, చెంపస్వరాలు వాళ్ళకి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే ఇంకా తాళి, చైన్, బ్లాక్ బీడ్స్ ఇవన్నీ పెళ్లి టయానికి కదండి. సో పెళ్లి టయానికి కదా అని చెప్పేసి మనం అట్లా ఉండకుండా పెళ్లికి ముందే మనము కొంత అనేది సేవ్ చేసుకొని, బంగారం కాయిన్స్ రూపంలో లేదంటే బిస్కెట్ రూపంలో కూడా దొరుకుతుంది కదండి. సో ముందుగా అలా తీసుకొని పెట్టేసుకున్నా మనకి నష్టం ఉండదు అనమాట. మనము 24 carats తీసుకుంటే తరుగు, మజూరీ కూడా అందులోనే తీసివేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట, మనం బంగారం ఆభరణాలుగా చేయించుకునేటప్పుడు. సో ఎప్పుడు కూడా 22 carats తీసుకోవద్దు బంగారము, 24 carats శుద్ధంలాగా తీసుకోండి. మనం చేయించుకునేటప్పుడు వాళ్ళు 22 carats లోకి మారుస్తారు కాబట్టి మనకి అంత నష్టం అనేది ఉండదు. మనం ముందుగా 24 నుంచి 22లోకి మార్చేటప్పుడు ఎంత percentage లోకి మారుస్తారు, ఎంత తరుగు పడుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ముందు మనం 24 నుంచి 22లోకి మార్చినప్పుడు ఒక సెవిరికి 3/4 గ్రాము కలుపుతారు. 3/4 గ్రామేనండి, 3/4 గ్రామ్ వరకే కలుపుతారని చెప్పేసి నాకైతే తెలుసు. అంటే 800 milligrams ఒక సెవిరి బంగారానికి, తులం బంగారానికి 800 grams అనేది మిల్లీగ్రామ్స్, 800 milligrams అనేది 1 గ్రామ్కి 800 milligrams అనేది మనకి ఇంప్యూరిటీ కలుపుతారని, కాపర్, రాగి అండ్ సిల్వర్ అది కలుపుతారని చెప్పేసి నాకు తెలుసు.
సో ఇలా తెలుసుకొని ముందు మనం అవగాహన ఉంచుకొని మార్పించుకుంటేనే మనకి ఎటువంటి నష్టము ఉండదు. సో అయ్యే వాళ్ళు అంటే ఎక్కువగా సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా ఆభరణాలు ఏం చేయించుకోకుండా శుద్ధల్లాగా తీసుకొని కూడా ఒకేసారి మనకి పిల్ల పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్లుగా కూడా చేపించుకోవచ్చు. మన ఆలోచన పిల్లలకి నచ్చాలని రూల్ లేదు కదండి. సో అందుకని మనకి నచ్చినవి పిల్లలకి నచ్చాలి, అవే వేసుకుంటారులే అని చెప్పేసి అనే థాట్లో అయితే మనం ఎప్పుడు ఉండకూడదండి. వాళ్ళకి నచ్చిద్ది, వాళ్ళ అవగాహన ఎట్లా ఉండిద్ది అనేది మనకి తెలియదు. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే మీ ఇష్టము, మీరు ఎట్లా అయితే చేపిస్తారో వాళ్ళకి వేసుకుంటారు అనుకుంటే చేయించేసుకోవచ్చు ఫస్ట్. లేదంటే శుద్ధంలా కొనుక్కొని తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మోడల్స్ అనేది చేయించుకోవచ్చు. సో నా ఐడియా అయితే ఎలా ఉంది, వీడియో యూస్ఫుల్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలానే ఈ వీడియో యూస్ అవుతుంది ఇంకొకరికి అంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇదండి వీడియో. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.